పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. పేరెంట్స్ అయినా కానీ ఎక్కడ జాయిన్ చేయించాలి నా పిల్లల్ని అంటే ఫస్ట్ వినిపించే పేరు మనకి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది 1942లో ఒక చిన్న స్కూల్గా ప్రారంభమై 2016లో మనకు ఒక యూనివర్సిటీగా రూపొందించి 8th కాన్వకేషన్ వరకు రీచ్ అయింది. ఇక్కడ దగ్గర 800 బెడెడ్ హాస్పిటల్ యూనివర్సిటీలో ఉంది మేడం. 20 రూపీస్లో మీకు వైద్యం అవుతుంది. తర్వాత 50 రూపీస్లో ఎక్స్రే వస్తుంది. ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తారు. సో సౌత్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, నార్త్లో ఉన్నాయి, ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి కూడా జనాలు ఎక్కడ జాయిన్ చేయించాలి నా పిల్లల్ని అంటే ఫస్ట్ వినిపించే పేరు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సౌత్ కంటే కూడా నార్త్లో మనం వచ్చి చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంటర్ కల్చరల్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రకారంగా కానీ, వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారంగా కానీ, ఫ్యాకల్టీ ప్రకారంగా కానీ అన్ని విధాలుగా మనకు చాలా యూజ్ అవుతుంది. ఇన్ని స్కిల్స్ ఇస్తున్నప్పటికి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఫీజెస్ మోస్ట్లీ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ మన యూనివర్సిటీలో ఎందుకు అంత తక్కువ ఉంటుంది? సంకల్ చంద్ యూనివర్సిటీ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ కిందగా రన్ అవుతుంది. సో ఇక్కడ పే చేసినటువంటి ఫీజు ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తారు. ఇక్కడ ఏది కూడా మనకి ప్రాఫిట్ ప్రకారంగా వెళ్ళేది కాదు. సో చారిటబుల్ ట్రస్ట్ పరంగా వెళ్తుంది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గర 800 బెడెడ్ హాస్పిటల్ యూనివర్సిటీలో ఉంది మేడం. సో మీరు ఇక్కడ ఓపీకి కానీ, ఎక్స్రేస్కి కానీ వాటన్నిటికీ చూస్తే 20 రూపీస్లో మీకు వైద్యం అవుతుంది. తర్వాత 50 రూపీస్లో ఎక్స్రే వస్తుంది. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. ఫీజ్ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో హై స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ లైఫ్లో పెద్ద టెన్షన్ ఏదైనా ఉందా అంటే అది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించే. సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ +2 అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడ చదవాలి, వాళ్ళ చదివే కాలేజ్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, స్కిల్స్ బాగుంటుందా, వాళ్ళకి రియల్ టైం మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుందా, ఇవన్నీ ఉంటే మరి ఫీజెస్ ఎక్కువ ఉంటాయేమో కదా, అసలు తక్కువ ఉండే ఛాన్సే ఉండదు, ఇది సాధ్యమే కాదు అనుకుంటూ ఉంటారు. సో వీటన్నిటిని సాధ్యం చేస్తుంది గుజరాత్ నంబర్ 1 యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో ఈరోజు మనం కాలేజ్కి వచ్చాం. ఈరోజు మనతో పాటు సౌత్ జోన్ అడ్మిషన్స్ మేనేజర్ సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి కాలేజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో సౌత్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, నార్త్లో ఉన్నాయి, ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి కూడా జనాలు పేరెంట్స్ అయినా కానీ ఎక్కడ జాయిన్ చేయించాలి నా పిల్లల్ని అంటే ఫస్ట్ వినిపించే పేరు మనకి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో ఎందుకంటారు? మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది 1942లో ఒక చిన్న స్కూల్గా ప్రారంభమై 2016లో మనకు ఒక యూనివర్సిటీగా రూపొందించి ఇప్పుడు 8th కాన్వకేషన్ వరకు రీచ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ కంటే కూడా నార్త్లో మనం వచ్చి చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంటర్ కల్చరల్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రకారంగా కానీ, వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారంగా కానీ, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ప్రకారంగా కానీ అన్ని విధాలుగా మనకు చాలా యూజ్ అవుతుంది మేడం. సో మనం చెప్పినట్లే అన్ని కాలేజెస్లో ఇన్ని స్కిల్స్ ఇస్తున్నప్పటికి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఫీజెస్ మోస్ట్లీ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ మన యూనివర్సిటీలో ఎందుకు అంత తక్కువ ఉంటుందని? సంకల్ చంద్ యూనివర్సిటీ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ కిందగా రన్ అవుతుంది. సో ఇక్కడ పే చేసినటువంటి ఫీజు ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తారు. ఇక్కడ ఏది కూడా మనకి ప్రాఫిట్ ప్రకారంగా వెళ్ళేది కాదు. సో చారిటబుల్ ట్రస్ట్ పరంగా వెళ్తుంది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గర 800 బెడెడ్ హాస్పిటల్ యూనివర్సిటీలో ఉంది మేడం. సో మీరు ఇక్కడ ఓపీకి కానీ, ఎక్స్రేస్కి కానీ వాటన్నిటికీ చూస్తే 20 రూపీస్లో మీకు వైద్యం అవుతుంది. తర్వాత 50 రూపీస్లో ఎక్స్రే వస్తుంది. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. సో వీళ్ళు ప్రాఫిట్గా వెళ్తున్నారా లేదంటే చారిటబుల్ ట్రస్ట్గా వెళ్తున్నారా. సో అందుకని చెప్పేసి ప్రతి విద్యార్థికి కూడా ఫీజు అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో హై స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్, నేను బయట విన్నది ఏంటంటే చాలా వరకు మోస్ట్లీ మన కాలేజ్లో స్టూడెంట్స్కి ఇక్కడే హాస్టల్స్ని ప్రొవైడ్ చేస్తారంట కదా, అంటే బయట నుంచి రావడానికి ఉండదు అని
విన్నాను, అది నిజమేనా? సెక్యూరిటీ ప్రకారంగా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాం మేడం. ఎందుకంటే ఆ పేరెంట్స్‌కి ఒక అపోహ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి దాకా మా స్టూడెంట్స్ అంటే మా పిల్లలు వస్తున్నారు. వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటారా లేదా అనే ఆలోచనలో ఉంటారు. సో, హ్మ్. సెక్యూరిటీ ప్రకారంగా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాం. సో, అందుకే హాస్టల్స్ అనేవి మన సౌత్ నుంచి వచ్చిన స్టూడెంట్స్‌కి ఎవరికీ కూడా బయటికి వెళ్ళి స్టే చేసే ఆప్షన్ ఎవరికీ కూడా మనం ఇవ్వడం లేదు. 100% వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ డెవలప్డ్ హాస్టల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో 3 షేరింగ్, 4 షేరింగ్, ఏసీ అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ ప్రకారంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా వీ హ్యావ్ సౌత్ మెస్ అనేది ఓహ్! సెపరేట్‌గా పెట్టించాము. నైస్. సో ఫుడ్ ప్రకారంగా కూడా మనకి స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఓకే. మళ్ళీ క్యాంపస్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యెస్. సో అండ్ ఈవెన్ ఒకవేళ వాళ్ళు బయట ఉన్నా కూడా ఇలాంటి చెడు అలవాట్లకి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి కదా! అవును మేడం. మీరు వచ్చి క్యాంపస్ విజిట్ చేసి ఉంటారు. మీరు ప్రతి యెస్. చోట చూడొచ్చు. ఇట్స్ టొబాకో ఫ్రీ క్యాంపస్. యెస్. అదేవిధంగా ఆల్కహాల్ ఈ ఏరియాలోనే మనకి ఎక్కడ కూడా దొరకదు. యాహ్! ఎందుకంటే డ్రగ్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఈ ఏరియాలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అండ్ ఎవ్రీథింగ్ గోస్ వెరీ వెల్. అండ్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్‌లోనే నరేంద్ర మోడీ గారి హౌస్ ఉంది. సో యెస్. దాని ప్రకారంగా చాలా ఈ ఏరియాలో కూడా మనం చాలా వెల్ వెల్ డెవలప్డ్‌గా ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇక్కడెక్కడ స్టూడెంట్స్ కూడా మీకు డ్రగ్స్‌కి అలవాటైనట్టు కానీ, లేదంటే టొబాకో తీసుకుంటున్నట్టు రైట్. ఎక్కడ మీకు కనిపించరు. యెస్. సో ఇందాక మీరు అన్నారు కదా! నార్మల్‌గా హాస్టల్స్‌లో కూడా ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ కూడా ఉంటుంది అని. సో ఏసీకైతే మళ్ళీ సెపరేట్ పే గాని అలా ఏమైనా ఉంటుందా? అలా ఏం ఉండదు మేడం. మనకి అకామిడేషన్స్‌లో ఏంటంటే 3 షేరింగ్ అండ్ 4 షేరింగ్‌లో అకామిడేషన్స్ ఇస్తున్నాము. ఓకే. 4 షేరింగ్ వచ్చి ఏసీ ఉంటుంది. 3 షేరింగ్‌లో ఉండదు. సో ఏసీకి సెపరేట్‌గా వచ్చిన పవర్ బిల్ పే చేసుకోవడం వరకే ఉంటుంది తప్ప ఎటువంటి చార్జెస్ ఏమి ఎక్స్‌ట్రా ఇవ్వరు. ఓహ్! మంచి పని అంటే. అంటే వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్స్‌ట్రా ఫీ కట్టాలి అనే కొంతమంది కొంచెం స్టూడెంట్స్‌కి ఏసీ అవసరం పడుతుంది. హ్మ్. కొంతమందికి అవసరం పడదు. ఉండదు. సో ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మనం ఏసీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. ద ఎక్స్‌ట్రా పవర్ బిల్ అనేది పే చేసుకోవాల్సిన నో మోర్ ఎక్స్‌ట్రా చార్జెస్. ఓకే. అంటే ఫుడ్ గురించి కూడా ఎలాగో వచ్చింది కాబట్టి, సో ఫుడ్ ఎలా ఉంటుందంటే సౌత్ వాళ్ళకి సెపరేట్, నార్త్ వాళ్ళకి సెపరేట్ అంటే ఎలాంటి వారికి అలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారా ఇక్కడ? యాహ్! క్యాంపస్‌లో 3 మెసెస్ ఉంటాయి మేడం. ఓహ్! మనకి నార్త్ మెస్సులు 2 ఉంటాయి. హుహు. అదేవిధంగా మన సౌత్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మొదట్లో నార్త్ ఫుడ్డే తినేవాళ్ళు. కాకపోతే వాళ్ళ దృష్టి ఆలోచించి మేమేం చేసామంటే, మన సౌత్ పిల్లలందరికీ కూడా సౌత్ ఫుడ్ అనేది అందించాలి అనే కాన్సెప్ట్ తోటి వి హావ్ స్టార్టెడ్ సౌత్ మెస్ రీసెంట్‌లీ. యాహ్! అండ్ మన పిల్లలు కూడా చాలా బాగా ఫుడ్‌ని టేస్ట్ చేస్తారు. బికాజ్ హ్మ్. నార్త్ పిల్లలు ఈవెన్ మన సౌత్ మెస్‌కొచ్చి ఫుడ్ టేస్ట్ చేయడానికి చాలా ఓహ్! ప్రయత్నం చేస్తుంటారు. బికాజ్ ఇక్కడ గ్రేట్ కదా అలా. మనం యూజ్ చేసే లైక్ మన డిషెస్ అన్ని డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, హ్మ్. సో దే వెరీ హ్యాపీ టు కమ్ టు అవర్ మెస్ అండ్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి వాళ్ళు తినడం కూడా జరుగుతుంది. ఓహ్! సో ఎలాగో నార్త్ ఫుడ్ నుంచి వచ్చింది. అంటే నార్త్ వాళ్ళొచ్చి మన సౌత్ ఫుడ్‌ని టేస్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా స్టూడెంట్స్ మధ్యలో? మీరు నార్త్, మేము సౌత్ కదా! మీతో మేము మింగిల్ అవ్వం అలా ఏమైనా ఉంటుందా ఇక్కడ స్టూడెంట్స్ మధ్య? క్యాంపస్‌లో చూస్తే పిల్లలందరూ కూడా మింగిల్ అయిపోయి ఉంటారు. హ్మ్. ఎక్కడ కూడా మనకి సౌత్, నార్త్ భేదం గానీ, ఇలాంటి ర్యాగింగ్స్ గానీ, కొంచెం డిస్క్రిమినేషన్ కానీ మీకు ఎక్కడ కనిపించదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు ఎందుకంటే ఈవెన్ నార్త్ మెస్‌కి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. హుహు. సౌత్ మెస్‌కి మన ఫ్రెండ్స్ వీళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో, వావ్! ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్‌గా జరుగుతూ ఉంటుంది తప్ప ఎక్కడ డిస్క్రిమినేషన్ అనేది లేదు. ఓకే. సో చాలామంది పేరెంట్స్ ఇంత దూరం పంపిస్తున్నాం. సౌత్ నుంచి పంపిస్తున్నాం మన పిల్లల్ని. సో అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి గుజరాతీ రాదు, లాంగ్వేజ్ రాదు. కొంతమందికి ఓన్లీ తెలుగు వచ్చే వాళ్ళే ఉంటారు. మరి మా పిల్లలు ఎలా ఉంటారు అక్కడ? సో టీచర్స్ ఎవరైనా అంటే నీకు తెలుగే వస్తుంది, నీకు ఇంగ్లీష్ రాదు, లేదంటే హిందీ రాదు అని ఏమైనా తక్కువ చేసి మాట్లాడతారేమో అని చాలా భయం ఉంటుంది కదా! సో దాన్ని ఏం చెప్తారు? వాళ్ళకేమైనా చెప్తారా ఎటువంటి పేరెంట్స్‌కి? భయం అవసరం లేదు మేడం. ఎందుకంటే అన్ని లెక్చర్స్ కూడా మనకి ఇంగ్లీష్‌లోనే జరుగుతూ ఉంటాయి. హుహు. సో, మన స్టూడెంట్స్‌ని మీరు ఒకవేళ కనుక్కున్నట్లయితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అర్థం కాని విషయాన్ని ఒక 10 టైమ్స్ అయినా చెప్పడానికి వాళ్ళు ఫ్యాకల్టీ మెంబర్స్ అనేది రెడీగా ఉంటారు. ఈవెన్ మన తెలుగు ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా కొంతమంది ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. ఓహ్! సో, నైస్. మన క్యాంపస్‌లోనే ఫ్యాకల్టీ మెంబర్స్‌లో మన తెలుగు వారు కూడా ఉన్నారు. ఓకే. సో, 100% స్టూడెంట్ బెనిఫిట్ అవ్వాలి అనే ఛాన్సెస్‌తోనే చూస్తారు తప్ప, ఎక్కడ కూడా స్టూడెంట్‌కి ఒకవేళ అది రాదు అంటే అక్కడే స్టాప్ చేయరు. సో, హ్మ్. దే విల్ ట్రై టు టీచ్ దెమ్. సో, ఓకే. తప్పకుండా వాళ్ళకి నేర్పించి ఇచ్చేస్తాను. నైస్ అండి. సో మాక్సిమం ఎక్కడి నుంచి వస్తారు సౌత్‌లో అంటే ఏ ఏరియాస్ నుంచి ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్? మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉన్నారు మేడం. సో, హుహు. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, ఖమ్మం హ్మ్. ఇటు సైడ్ నుంచి మనకి ఉన్నారు. ఓహ్! అనంతపురం, రాయలసీమ
చాలా స్టూడెంట్స్ ఉన్నారు మనకి ఇక్కడ ఓకే. నుంచి. నైస్ అండి. అంటే ఇక్కడ సౌత్ వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకోవడానికి ఇక్కడ ఒక యూనియన్ కూడా ఉందని విన్నాను. నిజమేనా? డెఫినెట్లీ మేడం. 100% మీకు సౌత్ జోన్ ఆఫీస్ కూడా మన లోపల క్యాంపస్‌లో ఉంది. సో, ఇన్‌చార్జ్ కూడా ఇక్కడే ఉంటారు. 24/7 ఇన్‌చార్జ్ అవైలబిలిటీ ఉంటుంది. హ్మ్. సో, తప్పకుండా ఏ అర్ధరాత్రి మీకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా జస్ట్ ఫోన్ కాల్. డెఫినెట్లీ మన సౌత్ ఇన్‌చార్జ్ మీ దగ్గరికొచ్చేసి తను టేక్ ఓవర్ చేస్తాడు. ఈవెన్ పిల్లలకి ప్రాబ్లమ్ ఉన్నా, చదువు విషయంలోనే అర్థం కాకపోయినా, సో, డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడడానికి మనకిక్కడ సౌత్ జోన్ ఆఫీస్ కూడా మన క్యాంపస్‌లో ఉంది. హ్మ్. సో, 100% స్టూడెంట్స్ వాళ్ళు చాలా డైరెక్ట్‌గా వచ్చి ఏ ఇష్యూ ఉన్నా గాని చెప్పేస్తారు. వావ్! సో, వి విల్ సార్ట్ ఇట్ ఔట్ ఓకే. 100%. సో, ఇంకొకటి బాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, మనకి సూపర్ కంప్యూటర్ గురించి. సో, చాలా తక్కువ యూనివర్సిటీలోనే మనకి దొరుకుతుంది సూపర్ కంప్యూటర్ అనేది. సో, దాని మెయిన్ అంటే ఎలా అంటే అందరూ చాలామంది యూజ్ చేసుకోవచ్చా? లేదంటే ఒక్కొక్కరే అలా ఏమైనా ఉంటుందా? సో, 96 జీబీ ర్యామ్ సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ మనకి యూనివర్సిటీలో ఉంది. హుహు. బేసిక్‌గా ఇది నాసా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ పాసిబిలిటీ ఉంటుంది యుటిలైజ్ చేసుకోవడానికి. ఓకే. అంటే నువ్వు యూజ్ చేయకూడదు, నేనే చేసుకోవాలని ఏమి ఉండదు. నో కంట్రోల్స్ ఆన్ దట్. ఓకే. తప్పకుండా యూనివర్సిటీ స్టూడెంట్ అయ్యి ఉంటే గనుక హుహు. 100% యుటిలైజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. వావ్! ఒకేసారి మన యూనివర్సిటీలో 10,000 స్టూడెంట్స్ ఎట్ ఏ టైమ్ యూజ్ చేస్తున్నా గానీ ఎటువంటి హ్యాంగ్ అవ్వకుండా మనకి సూపర్ కంప్యూటర్ అనేది రన్ అవుతుంది. సో, వావ్! అది ప్రతి స్టూడెంట్‌కి యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే. సో, అండ్ ఇక్కడున్న ఇంజినీరింగ్ బిల్డింగ్ కూడా 25 ఇయర్స్ సంథింగ్ అరౌండ్ అన్ని రోజుల నుంచి ఉందని విన్నాను. సో, నిజమేనా? ఇంజినీరింగ్ క్యాంపస్ స్పెషాలిటీ వచ్చేసి ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ చూసుంటారు మీరు. సో, బేసిక్‌గా సేమ్ స్ట్రక్చర్ అనేది మనకిక్కడ నిర్మించడం జరిగింది. సో, వావ్! దే వాంట్ టు షో దట్. సో, ఐఐఎం అహ్మదాబాద్ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా సేమ్ లైక్ దట్ మనకిక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. సో, వావ్! ఆ ఇంజినీరింగ్ స్పెషాలిటీ అది. వావ్! బిల్డింగ్ స్పెషల్. సో, ఇంజినీరింగ్ తర్వాత నెక్స్ట్ మనం మెడికల్ బ్లాక్‌కొస్తే కూడా అరౌండ్ 800 బెడ్స్‌తో ఒక హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. అందులో కూడా చాలా తక్కువ ప్రైస్‌తోనే మనకి ట్రీట్మెంట్ కూడా ఇస్తారని విన్నాను. సో, దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎగ్జాక్ట్‌లీ మేడం. ఇక్కడ నేను మీకు ముందుగానే చెప్పాను. సో, ఇది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్‌గా నడుస్తుంది. హుహు. సో, లోకల్‌లో ఉన్న అందరికీ కూడా 20 రూపీస్‌కే మీకు ఓపీ అనేది చూడడం జరుగుతుంది. ఒక 50 రూపీస్‌కి 20 రూపీస్‌కి ఓపీ వావ్! చేసుకోవచ్చు. 50 రూపీస్‌కి ఒక ఎక్స్‌రే వస్తుంది. హుహు. అండ్ వెరీ అఫోర్డబుల్ కాస్ట్‌లో మీకు సర్జరీస్ అండ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ ద బెస్ట్ బెనిఫిట్ ఫర్ స్టూడెంట్స్ వచ్చేసి, సో, ఇక్కడ థియరిటికల్ క్లాసెస్ చదివిన ప్రతి స్టూడెంట్ కూడా డైరెక్ట్‌గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసము డైరెక్ట్ పేషెంట్స్‌తో వెళ్లి వర్క్ చేయడం జరుగుతుంది. వావ్! సో, ఇది బిగ్గెస్ట్ అసెట్ అనుకోవాలి. అవును. బికాస్ కరెక్ట్. ఇంజినీరింగ్ అండ్ మెడికల్ ఉన్నటువంటి ఏకైక క్యాంపస్ ఇదే. సో, అవును. అందులోనూ ఒక 800 బెడెడ్ హాస్పిటల్ యూనివర్సిటీలో ఉంది అంటే తప్పకుండా ప్రతి స్టూడెంట్‌కి ఇట్ ఈస్ యుటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అవును. తర్వాత వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళ రియల్ టైమ్‌లో అప్పుడు ఆ భయం ఉండదు పేషెంట్స్‌తో డైరెక్ట్‌గా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ. 18-36 మంత్స్ ఆఫ్ దియర్ కోర్స్ దే విల్ బి వర్కింగ్ యాస్ ఇంటర్న్‌షిప్. హుహు. తప్పకుండా వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేయాల్సిందే. హ్మ్. 18-36 నెలల వరకు ఇంటర్న్‌షిప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. అండ్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ మీకు థియరిటికల్ నేర్చుకున్నదంతా కూడా ప్రాక్టికల్‌గా తప్పకుండా ఇక డైరెక్ట్‌గా హాస్పిటల్‌తో వెళ్ళి మనం స్టూడెంట్స్ వర్క్ చేయడం హ్మ్. ప్రతి దానికి యాక్సెస్ ఉంటుంది. హ్మ్. మనకి ఏహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా. యాహ్! నైస్ అండి. సో, ఇక్కడ స్టూడెంట్సే సైకిల్స్ తయారు చేశారు అండ్ ఈవెన్ కొన్ని వెహికల్స్ కూడా తయారు చేశారని విన్నాను. నిజమేనా? యెస్ మేడం. స్టూడెంట్స్ వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ తోటి హుహు. ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. సో, హుహు. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా 45 మినిట్స్ వరకు ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకొని దే కెన్ గో అరౌండ్ ద ఓహ్! వాళ్ళు క్యాంపస్. కూడా యూజ్ చేసుకోవచ్చా? వాళ్ళు తయారు చేసినయి తప్పకుండా వాళ్ళే యూజ్ చేయాలి. యాహ్! నైస్ అండి. అండ్ ఈవెన్ మీకు ఇంకొకటి కూడా ఈ మనకి సూపర్ కంప్యూటర్స్ నార్మల్‌గా గవర్నమెంట్ సెక్టార్స్‌లోనే దొరుకుతాయి. ఇక్కడ ఎలా మరి? సో, సూపర్ కంప్యూటర్ మన యూనివర్సిటీకి రావడానికి పెద్ద రీజన్ ఉంది. బేసిక్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంటుంది యూనివర్సిటీకి. హ్మ్. అదేవిధంగా మన ప్రొవోస్ట్ గారు ఎక్స్ సైంటిస్ట్ వారు ఇస్రోలో. సో, ఓకే. వారి చొరవతో చాలా త్వరగా మనకి యూనివర్సిటీకి రావడం జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా అవైలబిలిటీలో ఉంది. యాహ్! అంటే మనకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా బాగుంది అంటారు. 100% సపోర్ట్ ఉంటుంది యాహ్! గవర్నమెంట్ నుంచి. సో, ఒకసారి ఇక్కడ స్టూడెంట్స్ వస్తే చదువుకోవడానికి తప్పకుండా జాబ్ గ్యారంటీ 100% అని కూడా వింటున్నాం.
అది ఎంతవరకు నిజం? జాబ్ ప్లేస్మెంట్స్ ప్రకారంగా అయితే 100% వీఆర్ టైఅప్ విత్ మెనీ కంపెనీస్ అండి. చాలా కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాము. సో 100% జాబ్ ప్లేస్మెంట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బికాజ్ ప్లేస్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ వీళ్ళ మాడ్యూల్స్లో ఉంటుంది. సో తప్పకుండా స్టూడెంట్ ప్లేస్మెంట్కి రీచ్ అయ్యే టైంకి వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవ్వడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా డైరెక్ట్గా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది పేరెంట్స్ ఆలోచిస్తారు కదా, మా పిల్లల్ని అంత దూరం ఎలా పంపించాలి, అక్కడ ఎలా ఉంటుందో, సో అక్కడ మింగిల్ అవుతారా లేదా రిమైనింగ్ స్టూడెంట్స్తో, ఫ్యాకల్టీ ఎలా బిహేవ్ చేస్తారు మా పిల్లలతో అని చాలా మంది భయపడుతుంటారు. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? తప్పకుండా మేడం. పేరెంట్స్ ఈ రోజుల్లో ఆలోచించాల్సింది ఒకటే విషయం. స్టూడెంట్స్‌కి కావాల్సింది మార్కులే కాదు, కంపల్సరీ వాళ్ళ ఫ్యూచర్‌కి కావాల్సింది ఎక్స్‌పోజర్ కూడా. సో తప్పకుండా నార్త్ స్టేట్స్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కొట్టి చదివితే తప్పకుండా వారికి నేషనల్ ఎక్స్‌పోజర్ అనేది వస్తుంది. Correct. సో 100% వాళ్ళ ఫ్యూచర్‌కి అది చాలా యూటిలైజ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం మార్క్స్ కోసం వెంట పడితే వాళ్ళకి ఫ్యూచర్ ఏది ఉండదు. ఫ్యూచర్‌కి మార్క్స్‌తో పాటుగా తప్పకుండా నేషనల్ ఎక్స్‌పోజర్ ఉండాలి. సో దానికోసం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది మీకు నేషనల్ ఎక్స్‌పోజర్ విషయంలో కానీ, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్‌లో అవైలబిలిటీలో ఉంది. పేరెంట్స్ ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమందరం ఇక్కడే ఉన్నాము. తప్పకుండా మీ పిల్లలందరినీ పంపించండి. మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. నైస్ అండి. అంటే చాలా మంది పేరెంట్స్కి ఉండే డౌట్స్ అన్నీ ఇవన్నీ. సో అంటే మా పిల్లల్ని ఎలా పంపించాలి ఇంత దూరం, అసలు ఏముంది ఆ కాలేజ్లో అనుకున్న వారికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ప్రతిదీ అంటే రియల్ టైం వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు ఇప్పుడే. అంటే ఫ్యూచర్లో చేయాల్సిన జాబ్ కోసం కూడా మొత్తం ఇక్కడ డైరెక్ట్గా నేర్చుకుంటున్నారు అని చెప్పొచ్చు. Yes. సో ఈవెన్ తక్కువ ఫీజులో. ఎగ్జాక్ట్లీ. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.